ఇక్కడ కొత్తగా హాస్పిటల్ పెట్టారండి. చూడండి కనపడుతున్న బోర్డు హాస్పిటల్ అండి. అంటే ఈ ఏరియాలో ఇంతవరకు ఎవరు పెట్టినోళ్ళు లేరండి ఇక్కడ హాస్పిటల్. ఇప్పుడు డాక్టర్ గారు పెట్టారు, బాగా చూస్తున్నారండి డాక్టర్ గారు కూడా. చిన్నపిల్లలు కూడా తీసుకొస్తున్నారు. 8 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల పిల్లల్ని, పెద్దవాళ్ళు వస్తున్నారండి. బాగానే చూస్తున్నారు డాక్టర్ గారు. వస్తాక కూడా బాగానే వస్తున్నారు, బాగా చూస్తున్నారు. డాక్టర్ గారు వస్తున్నారు. ఒక డాక్టర్ గారు లేకపోతే ఫోన్ చేస్తే గొప్ప వచ్చేస్తున్నారు. బయటికి వెళ్ళినా డాక్టర్ గారు ఎక్కడికైనా వెళ్ళినా ఫోన్ చేస్తే ఎంపంట వస్తున్నాడు. ఎంపంట వచ్చి చూస్తున్నారండి, పేషెంట్లు బాగా చూస్తున్నారు. చూడండి ఎక్కడో కాదండి, ఇది మన తాడేపల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటరు మసీద్ దగ్గర అండి. మసీద్ ఎదురుగా 17వ వార్డు అండి ఇది. డాక్టర్ అన్నిటికీ చూస్తున్నాడండి, అన్నిటికీ చూస్తున్నాడు, బాగా చూస్తున్నారు. అందరిని కూడా బాగా పలుకుతాడు, అందరితో బాగుంటాడు డాక్టర్ గారు. మంచివాడు డాక్టర్ గారు. డాక్టర్ ఇక్కడ వస్తున్నాడండి, మన తాడేపల్లి అతనే డాక్టర్ గారు. చాలా మంచి అతను, మంచి వ్యక్తి, మంచి బాగా మాట్లాడతాడు, అందరితో కూడా చక్కగా మాట్లాడతాడు. ఎవరు వచ్చినా బాగా చూస్తున్నారు. ఎవరన్నా ఈ దగ్గర వాళ్ళు అయితే వచ్చి చూయించుకోండి. ఇక్కడ ఇది గుంటూరు జిల్లా అండి, తాడేపల్లి బోసమ్మ సెంటరు మసీద్ ఎదురుగా 17వ వార్డు. ఈ అడ్రస్ కూడా చెబుతున్నాను, ఎందుకంటే కొంతమంది ఎక్కడ అనుకుంటారేమో, అందుకే అడ్రస్ చెబుతున్నానండి. ఉదయం పూట తీస్తున్నారు, సాయంకాలం తీస్తున్నారండి డాక్టర్ గారు. నైట్ పూట కూడా 9 దాకా ఉంటున్నారు. 9, 9:30, 10 అవుతుందండి. పట్టేసి 10 అవుతుంది. ఎవరైనా చూపించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూపించుకోండి. దగ్గర వాళ్ళు అయితే, దూరం వాళ్ళు అయితే కాదు, దగ్గర వాళ్ళు. డాక్టర్ గారు మటుకు బాగానే చూస్తున్నారు, బాగానే చూస్తున్నారు. పేషెంట్లు కూడా వస్తున్నారు, బాగానే వస్తున్నారు. చూడండి నేను పెట్టే వీడియోలు చూడండి, ఎందుకంటే ఏదో ఒకటి తీస్తూనే ఉంటాను, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను నేను. డాక్టర్ గారిని అడగలేదు, అడగకుండా తీస్తాను వీడియో నేను. మరి ఏమన్నా అనుకుంటాడేమో తెలీదు. తీయాలనుకున్నా తీసారు అంతే. తర్వాత ఏమైనా అన్నారనుకో తీసేస్తాను వీడియో అంతే. వస్తాను పెడతాను, ఇప్పుడు వీడియో పెడతాను. ఒకవేళ అతను డాక్టర్ గారు అని అంటే తీసేస్తాను వీడియో. ఒకవేళ చూస్తే వీడియోని తెలిసిన వాళ్ళు కూడా మాకు బాగా తెలుసు. నేను తెలుగుదేశం పార్టీలో తిరుగుతాను కాబట్టి వాళ్ళు బంధువులు, వాళ్ళు పార్టీ తరపు వాళ్ళు బంధువులు, అందుకని తీస్తానండి ఆ స్వతంత్రమైన వీడియో. నేను మరి డాక్టర్ గారికి ఏమన్నా అనుకొని తీస్తున్నాను. ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే ఇక్కడ హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి. ఫోన్ నెంబర్ ఉంటుంది పైన 2 నెంబర్లు ఇచ్చారండి, ఫోన్ నెంబర్లు. ఒక డాక్టర్ గారు ఒకరు బయటకు వెళ్ళకని వెళ్ళినా ఫోన్ చేస్తే ఎంపటం వస్తారు. అది ఇక్కడ అడ్రస్ తెలియదు అనుకుంటారు కొంతమంది ఎవరన్నా. బోసమ్మ సెంటర్, తాడేపల్లిలో బోసమ్మ సెంటరు మసీద్ ఎదురుగా 17వ వార్డు, గుంటూరు జిల్లా. మా ఛానల్ చూడండి, మిగతా వాళ్ళకి కూడా చెప్పండి మా ఛానల్ గురించి. మరి బంధువులు కూడా పంపండి, మా ఛానల్లో చెప్పి మా వీడియోలు కూడా వాళ్ళకి పంపండి, చూస్తారు. మీరు చూసి వదిలేయకుండా నలుగురు పంపండి. మీరు కూడా మీ అంతా చూస్తేనే మాకు కొంచెం మేము ముందుకు వెళ్తూ ఉంటాం, ఏదైనా చేయగలుగుతాము. చేస్తాను, మంచి మంచి వీడియోలు తీస్తాను, పెడతాను, యూట్యూబ్లో పెడతా ఉంటాను మంచి మంచివి. చూడండి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. కానీ నేను ఏదైనా మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడతానండి. నేను ఇది కూడా అన్యాయంగా నేను మాట్లాడను, ఏదైనా కరెక్ట్గా మాట్లాడతాను. కొన్ని మా జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటాను. అది ఎవరైనా తప్పు అనుకుంటే నేను చేసేది ఏం లేదు. కొన్ని మా జీవితాల గురించి కానీ, కొన్ని మా జీవితంలో జరిగినాయి కానీ, మరి మా కుటుంబాల్లో జరిగినాయి కానీ ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటా. కానీ మంచి మాటలు మాట్లాడతాను, చెడ్డగా ఎవరు అనుకోవద్దండి. కొన్ని మటుకి నేను కొన్నిట్లో కొన్ని తిడతా ఉంటాను, ఎందుకంటే మేము పడిన బాధలు కాబట్టి కొన్ని తిడతా ఉంటాను. కానీ ఎవరు మీరు ఏమనుకోవద్దండి, నేను అందరిని అన్నాను అన్నమాట. ఎందుకంటే మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే అంటా, నేను అందరిని అన్నాను. చూడండి మా ఛానల్ చూడండి, మా వీడియోలు వినండి. మరి మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఎవరైనా సరే వచ్చినా బాగా చూస్తారు డాక్టర్ గారు. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా బాగా చూస్తున్నారు, వస్తున్నారు. పేషెంట్లు కూడా బాగానే వస్తున్నారు. తీసేళ్ళి 1 గంట అవుతుంది, హాస్పిటల్ కూడా తీశారు డాక్టర్ గారు. కొంచెం బయటికి వెళ్ళారండి, మరి టిఫిన్ కానీ వెళ్ళారని తెలీదు. హాస్పిటల్ తీసేయారండి, పలకిచ్చాడు మమ్మల్ని కూడా. బాగా అందరితో బాగా మాట్లాడు. చూడండి మా వీడియోలు చూడండి, వినండి, మేము చెప్పే కూడా వినండి, అర్థం చేసుకోండి, మిగతా వాళ్ళకి పంపండి.
కానీ ఇంకా మంచి మంచి చేయాలని మీరు కొద్దిగా నన్ను కొంచెం అదే సబ్స్క్రైజులు లైక్లు కొడతా ఉంటే కొంచెం నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాను. కానీ అందరికి తెలియాలని ఏంటంటే నాకు వీటిలో ఏదో వస్తుందో అని నాకు ఆశ లేదు. కాకపోతే మాది సమస్య గురించి నేను దీంట్లో దిగానండి. అది పెద్ద సమస్య. అది కొన్ని ఆస్తుల గురించి, ఆస్తులు పోతానా దానివల్ల నేను వీడియోలు చేయాల్సి వస్తుంది. అదే పెడితే అందరికి బోర్ కొట్టిద్దని అదే అన్నీ ఏదో ఒకటి పెడతా ఉంటాను నేను. చూడండి, ఎవరు తిట్టుకోవద్దా అండి, మరి కోపడగాకండి. మా వీడియోలు చూడండి, వినండి, ఇన్ని అర్థం చేసుకోండి. సరే ఉంటానండి. నా పేరు శాంతి అండి.